హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ కబుర్లు. ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తోటి నేను స్ఫురిత వచ్చేసాము టు దిస్ కాఫీ కబుర్లు ఎపిసోడ్. అండ్ ప్రతి ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. బట్ ఇవాళ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే దిస్ ఇస్ అబౌట్ అ మూవీ. మొన్న మధ్య ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరికి విపరీతమైన క్యూరియాసిటీ బిల్డ్ అయిపోయేటట్టు చేసింది ఆ ట్రైలర్. అండ్ ప్రీమియర్ కి దూసుకొని వెళ్ళిపోతుంది. ఇవాళే ప్రీమియర్ రిలీజ్ అవబోతోంది. సో ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? దిస్ ఇస్ అబౌట్ అరి. అరి అనే ఒక మూవీ ట్రైలర్ మనం చూసి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కదా. సో ద ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ మూవీ మిస్టర్ ఆర్వి రెడ్డి గారు ఇస్ హియర్ విత్ అస్ ఆన్ అవర్ కాఫీ కబుర్లు మీ అందరితో మాట్లాడడానికి అండ్ ఈ మూవీ గురించి మనకి చాలా చాలా విషయాలు చెప్పడానికి వచ్చేసారు ఆర్వి రెడ్డి గారు. సో వెల్కమ్ టు కాఫీ కబుర్లు ఆర్వి రెడ్డి గారు. హౌ ఆర్ యు డూయింగ్? వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కాఫీ కబుర్లకి ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎన్ఆర్ఐలో మాకు ఒక ప్లాట్ఫామ్ కావాల్సి వచ్చింది. చూస్తున్నప్పుడు అసలు మీరు ఈ సెషన్ ని కండక్ట్ చేయడం, ఫెసిలిటేట్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఏమైనా ప్రమోషన్ యాక్టివిటీస్ అనే కాకుండా దేనికైనా ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు జనాలలోకి తీసుకెళ్ళడానికి మీ ప్లాట్ఫామ్ ద్వారా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సెషన్. Thank you, Andy. Thank you, Andy. Okay, so let's jump into this interview today. So ఆర్వి రెడ్డి గారు, అసలు అరి ట్రైలర్ చూస్తేనే ఎంత క్యూరియాసిటీ బిల్డ్ అయిందంటే బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, బికాస్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్స్, బికాస్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ దట్ వి సీ ఇన్ ద ట్రైలర్. అండ్ అది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. సో మాకు కొంచెం చెప్తారా అసలు అరి అనే టైటిల్ కి ఈ మూవీకి సంబంధం ఏంటి? అసలు వాట్ ఇస్ అరి? యా షూర్ అండి. అరి అంటే నేను ఇప్పుడు ఒక కొత్తగా ఏదో యూనిక్ ఉండాలని తీసుకున్నది కాదండి. అరిషడ్ వర్గాలు అనేవి మనకు మహా అంటే మా భాగవతంలో చెప్పిన శ్రీకృష్ణుడు చెప్పిన తత్వం అండి ఇది. సో ఈ అరిషడ్ వర్గాలు మనిషిలో ఒక ఇన్నర్ ఎనిమీస్ అన్నమాట. ఈ ఇన్నర్ ఎనిమీస్ ఉంటాయి కాబట్టి అరిషడ్ వర్గాల గురించి మనం ఈ సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఏ టైటిల్ పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఫస్ట్ 2 letters తీసుకొని అరి అని మనం టైటిల్ నామకరణం చేశాము. ఎందుకు అంటే మళ్ళీ వేరే ఏం ఆలోచించినా ఏం చెప్పినా డివేట్ అయిపోతుంది. అరిషడ్ వర్గాలు అనే కాన్సెప్ట్ డివేట్ అయిపోతుందేమో, ఈ టైటిల్ కరెక్ట్ గా రిఫ్లెక్ట్ కావాలని చెప్పేసి ఫస్ట్ 2 letters తీసుకొని అరి అని పెట్టాము. సో బేసిక్ గా అరి అంటే సాంస్క్రిట్ లో ది ఎనిమీ అని అర్థం. సో ఆ ఎనిమీస్ ఎవరు అంటే మనిషికి ఉన్న ఎనిమీస్ ఎవరు? ఇన్నర్ ఎనిమీస్, కామము, మదము, మాత్సర్యము, కోపం ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని బేస్ చేసుకొని ఈ అరిషడ్ వర్గాలని డెఫినేషన్స్ అయితే మన గ్రంథాలలో చెప్పారు, కానీ ఇంతవరకు ఎవరు వీటి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక మోడర్న్ సినిమా తీయలేదు. సో మేము ఒక ధైర్యం చేసి ఈ అరిషడ్ వర్గాలని ఆ క్యారెక్టర్స్ తెర మీద కనిపిస్తే ఎలా ఉంటుంది, ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది అని చెప్పడానికి చూపించడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమా. వెరీ నైస్ అండి. అలాగే ఒక టెంప్లెట్ బేస్డ్ మూవీ అనుకోండి, అంటే ఒక పాట, ఒక ఫైట్, ఒక డ్యూయెట్, ఇట్లా కమర్షియల్ టెంప్లెట్ ఉన్న మూవీ తీయాలి అంటే ఒక సేఫ్ జోన్ లో ఉంటారు ప్రొడ్యూసర్ ఎప్పుడైనా సరే. బట్ ఇలా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, ఒక మంచి కథ చెప్పాలి అన్న సినిమా తీసినప్పుడు దానికే ఎక్కువ విమర్శలు వచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడైనా మంచిది చెప్పాలనుకుంటున్నప్పుడే. సో ఎవ్రీ స్టెప్ చాలా క్రూషియల్ గా, చాలా కేర్ తోటి చేయాల్సి ఉంటుంది. స్టిల్ యూ విల్ బి ఇన్ రిస్కీ కండిషన్ ఆఫ్టర్ ఆల్ ద ఎఫర్ట్స్. సో మరి మీకు ఇందాక మీరు అన్నట్టు ధైర్యం చేసి తీసాను అన్నారు కదా, ఆ ధైర్యం ఎలా వచ్చింది? ప్రేరణ ఏంటి అసలు ఈ సినిమా తీయడానికి? అంటే ప్రేరణ ఏం కాదండి. నాకు చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ ఇంక్లైనింగ్ ఉండేది. మా మదర్ కూడా చాలా స్పిరిచువల్ గా ఉండేవాళ్ళు. సో ఈ కథలు తను చెప్తా ఉండేది, రామాయణ, మహాభారతము, భాగవతం, ఈ కథలు చెప్తా ఉండేది. సో నాకు ఎక్కడో తెలియకుండా మనకు చాలా చరిత్ర ఉంది, జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది. వీటన్నిటి మీద ఈ గ్రంథాలన్నీ సంస్కృతిలో లో ఉండటం వలన వాటి అర్థము, తాత్పర్యము ఇవన్నీ జనాలకు తెలియకుండా ఉండింది. సో నాకు ఈ కథ, ఈ లైన్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు, జయశంకర్ చెప్పినప్పుడు, నేను అంటే ఒక హ్యూమన్ ఎమోషన్స్ ని ప్లస్ ఇప్పుడు పురాణాలకు సంబంధించిన కథ, దీన్ని మోడర్న్ వేలో మనం ఒక సోషల్ వేలో చెప్తే ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఎక్సైటింగ్ అనిపించింది.
ఈ కథ ఎక్సైటింగ్ అనిపించింది. ఇక్కడ 6 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు యాంగర్ కావచ్చు, లస్ట్ కావచ్చు, లేకపోతే జలసీ కావచ్చు, గ్రీడీ కావచ్చు, అటాచ్మెంట్ కావచ్చు, వీటినే మనం అంటే మనం తెలుగులో చెప్పినప్పుడు కామ, క్రోధ, మద, మాత్సర్యాలు అని చెప్తా ఉంటాము. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అండి. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క కథ తయారు చేసాము. ఈ ఒకరికి తెలియకుండా ఒకరు వాళ్ళ జీవితాలలో తెలియకుండా క్రాస్ అంటే వాళ్ళ ప్యాథ్స్ క్రాస్ అవుతాయండి. క్రాస్ అయినప్పుడు వచ్చే సంఘటనల్ని ఎలా ఉంటుంది అనేది సినిమాలో మీరు చూడాలండి. సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో బేసిక్ గా చెప్పాలనుకున్న కాన్సెప్ట్, ఒక ధర్మం మనిషికి కోరికలు ఎక్కువైపోయి, ఇప్పుడు కొత్తగా నేను చెప్పాలని కాదు, పురాణాలలో ఉండిన కథని సోషల్ గా చెప్పాలని ట్రై చేశాను, మోడర్న్ గా చెప్పాలని ట్రై చేశాను. మనిషికి కోరికలు ఎక్కువైనప్పుడు ధర్మం ఉన్నాడా లేడా, లేకపోతే ధర్మాన్ని పాటిస్తున్నాడా పాటించట్లేదా అనే ఒక మీమాంసంలో తన కోరిక తీర్చుకోవడానికి తప్పని తెలిసినా గానీ ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు. ఓకే, అంటే కోరిక బలంగా ఉన్నప్పుడు మంచి చెడు విచక్షణ అనేది లేకుండా ప్రవర్తిస్తూ వెళ్ళిపోతుంటే, ఎలా బతకూడదు మనిషి అని అనుకుంటామో, ఈ దుర్గున్నప్పుడు మనిషి ఇలా బతకూడదు అని అనిపిస్తుంది. సో ఈ సినిమాలో మనం మనిషి ఎలా బతకాలి అనేది చూపించామండి. వెరీ నైస్ అండి. అలాగే ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు మీకు మీ నాన్నమ్మ గారు వాళ్ళు ఈ కథలన్నీ చెప్పారు అన్నారు. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్ కి మనకి చెప్పే ఓపిక ఉండట్లేదు, మనకే సగం నాలెడ్జ్ ఉండట్లేదు. మీ సినిమా మరి చిన్న పిల్లలకి చూపించచ్చా? ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి. ఎందుకంటే ఇది చాలా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇప్పుడు ఇక్కడ యుఎస్ లో ఎందుకు నేను ఎన్ఆర్ఐస్ మీద నమ్మకం పెట్టుకున్నాను, ఇది చూస్తారు అని అనుకుంటున్నానంటే, చాలా ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ లో ఇప్పుడు దెర్ ఈస్ అ గ్యాప్ అండి బిట్వీన్ కిడ్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్స్ పనిలో ఉండి బిజీగా ఉండి కిడ్స్ వాళ్ళ పరిధిలో ఇండిపెండెంట్ గా ఉండి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది మనకు తెలియదండి. మనం ఇంత దూరం వచ్చాము, ఇంత కష్టపడాము అంటే, చాలా వరకు అందరము ఎన్ఆర్ఐస్ అంటే యుఎస్ మనం 2 బ్యాగులతో వచ్చి ఉంటాము, లేదు ఇంకా ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ తోనే వచ్చి ఉంటాము. సో మన సంస్కృతి సంప్రదాయాలు అన్ని మనం పెట్టుకొని వచ్చి ఉంటాము. ఇప్పుడు ఉన్న న్యూ జనరేషన్ ఈ జెన్జీ కిడ్స్ కి మన కల్చర్ కానీ, మన రూట్స్ కానీ, మన సంప్రదాయాలు కానీ వాళ్ళకి అంతగా ఇష్టం లేకుండా పోయినాయి. ఎందుకంటే కల్చరల్ డిఫరెన్స్ చాలా ఉంది. సో మనం అది వాళ్ళని నేర్పించాలి, లేకపోతే వాళ్ళని మన తెలుగు నేర్పించడం కానీ, లేకపోతే మన సాంప్రదాయాల గురించి కానీ, కళలు కానీ నేర్పించాలని ట్రై చేసినప్పుడు భరతనాట్యం, కూచిపూడి, లేదంటే పాటలు పాడటం, మహాభారతం శ్లోకాలు నేర్చుకోవటం ట్రై చేస్తూ ఉంటాం. మనకు మనబడి ఇలాంటి పాఠశాలలు ఉన్నాయి, లేకపోతే సిలికానాంధ్ర ఇలాంటి కాలేజీలు కూడా ఉన్నాయి మనం నేర్పించాలా చేయాలని. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు బలవంతంగా మన మాట కాదనలేక కూర్చుంటున్నారు కానీ, ఒకళ్ళు ఇష్టంగా వాళ్ళు నేర్చుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకు అంటే, నేను అర్థం చేసుకున్నది ఇవన్నీ గ్రంథాలు సంస్కృతంలో ఉండటం వలన, సంస్కృతం తెలియకపోవటం వలన, ఫస్ట్ ఒక శ్లోకం చెప్పి దాన్ని తాత్పర్యం చెప్పి అర్థం చెప్పి ఈ లోపల వాళ్ళకి ల్యాగ్ అనిపిస్తుంది. పిల్లలకి ఎట్లా అంటే స్ట్రైట్ గా చెప్పే విధానం లేదు. కాబట్టి మేము అనుకున్నది ఈ గ్యాప్ ని ఇలా చెప్పటం, ఒక సినిమా రూపంలో చెప్తే కనెక్ట్ అవుతారు. అంటే పిల్లల్ని గారాబం చేయకూడదు, పిల్లలు ఏం చేస్తున్నారో మనము ఒక కన్నేసి ఉంచాలి, మానిటర్ చేస్తుండాలి. ఓకే, మన సంప్రదాయాలు దాటి ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతున్నప్పుడు వచ్చే పర్యవసనాలు ఎలా ఉంటాయి. చాలా మంది ఇప్పుడు డ్రగ్స్ కి బానిసలు అయిపోయి ఉంటారు, డబ్బులు ఎక్కువై ఉండొచ్చు. ఇప్పుడు నేను చూసింది ఇక్కడ ఇది చెప్పాలి చాలా మందికి. పిల్లల్ని మనము ఇక్కడ డే కేర్కి పంపించినప్పుడు, లేకపోతే స్కూల్కి పంపించినప్పుడు, ఒక గేమ్ తీసుకెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే, పిల్లలు బిజీ అయిపోయారని చెప్పేసి మనం ఫోన్లో ఉండటము, మనం షాపింగ్కి వెళ్ళటము, అసలు పిల్లలతో మనం జర్నీ చేయట్లేదు, పిల్లలతో మనం టైం స్పెండ్ చేయట్లేదు. అలా చేయకపోవటం వల్ల వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ, మన మీద ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది. వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నప్పుడు మంచి స్నేహాలు ఉండొచ్చు, చెడు స్నేహాలు ఉండొచ్చు. ఆ స్నేహాలలో చెడు స్నేహాలు వచ్చినప్పుడు పేరెంట్స్ పడే ఇబ్బందులు ఏంటి, ఈ సినిమాలో అది కూడా టచ్ చేసామండి. అంటే మనం గారాబం చేసి మనం కష్టపడ్డట్టు మన పిల్లలు కూడా కష్టపడకూడదు అనుకొని, వాళ్ళకి మనం సంపాదించిన దానిలో వాళ్ళకి వాళ్ళ అవసరాలకు మించి మనం
వాళ్ళకి సమకూరుస్తున్నప్పుడు సదుపాయాలు కావచ్చు, డబ్బులు కావచ్చు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు అనేది చూసుకోకపోతే ఏమవుతుంది? ఆ ఘర్షణ ఎలా ఉంటుంది? ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో చూపించామండి. అందుకని ఫ్యామిలీతో ఎళ్లి చూస్తే ఆ అనుబంధము బాగా అర్థమవుతుంది. ఆ ఎమోషన్స్ పిల్లలకు, పేరెంట్స్‌కి ఇద్దరికి తెలుస్తాయి. ఒకసారి అంటే పిల్లలు కూడా అనుకుంటా ఉంటారు. అంటే మా పేరెంట్స్ ఇంత చేస్తున్నారా మాకు ఒక ఒక రకమైన కృతజ్ఞతా భావం వస్తుందనేది నా నమ్మకం అండి ఈ సినిమా ద్వారా. ఒక 5 నిమిషాల్లో మొత్తం ఇప్పుడున్న జనరేషన్‌లో ఉన్న ఇష్యూస్ అవ్వనివ్వండి, సోషల్ ప్రాబ్లమ్స్ అవ్వనివ్వండి, చాలా కళ్ళకి కట్టినట్టు చెప్పేశారు. టకటక మొత్తం అన్ని ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యేటట్టు చేశారు. చాలా 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 క్లుప్తంగా చాలా బాగా వివరించారు ఆర్వి గారు. సో, మనకి అంటే పిల్లలకి అండ్ ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా మూవీ అనేది ఇట్స్ సచ్ ఎ బిగ్ మీడియం. అంటే మూవీలో చెప్పేది ఎంత ఈజీగా ఎక్కుతుందో బికాజ్ ఇట్స్ ఎ విజువల్ రిప్రజెంటేషన్ కదా! సో, అలాగే ఒక మూవీకి ప్రాణం అనేది మ్యూజిక్. సో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది. సో, మేము ట్రైలర్ చూసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. అండ్ వి జస్ట్ వాంటెడ్ టు నో అంటే జనరల్లీ ఒక కమర్షియల్ బేస్డ్ మూవీకి ఒక 5 పాటలు, అందులో హీరోని ఎలివేట్ చేసే ఒక పాట, హీరోయిన్ గ్లామర్‌ని చూపించే ఒక పాట, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఒక పాట. ఇట్స్ ఎ రెగ్యులర్ కాన్సెప్ట్. ఇలానే ఉంటాయి జనరల్లీ అయితే. సో, బట్ ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ అవేర్‌నెస్ కోసం, సోషల్ కాజ్ కోసం తీసే మూవీస్‌లో మ్యూజిక్ షుడ్ బి డిఫరెంట్ కదా! సో, మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉండబోతోంది? అండ్ మీరు డిడ్ యూ హావ్ ఎనీ థాట్ ప్రాసెస్ అబౌట్ ద మ్యూజిక్? మీరేమన్నా ఇన్‌పుట్స్ ఇచ్చారా? అనూప్ రూబెన్స్ గారు ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు మనకి. సో, అనూప్ రూబెన్స్ గారితోటి మీరు వర్క్ చేసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఎ కెమిస్ట్రీ యూ హాడ్ అండ్ మీ ఇన్‌పుట్స్ ఎలా ఉండేవి? యాహ్! థాంక్స్ అండి. అనూప్ గారి గురించి ఈ టాపిక్ తీసుకొచ్చినందుకు. హీస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి ఫస్ట్. ఆహ్, చాలా, చాలా గ్రౌండెడ్ ప్లస్ ఆహ్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆహ్, చాలా అంటే రిసెప్షన్ చాలా బావుంటుందండి అనూప్ గారితోటి. సో, నేను జర్నీ చేశాను అనూప్ గారితోటి అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్‌షిప్ ఇప్పుడు ఏర్పడింది. ఆహ్, మ్యూజిక్ వస్తే సిట్యుయేషనల్ సాంగ్స్ అండి. అన్ని కథని దాటి ఏదో ఒక సాంగ్ పెట్టాలి అన్నట్టు పెట్టలేదు. ప్రతిదీ ఒక సిట్యుయేషన్‌కి సంబంధించిన సాంగ్సే ఉంటాయండి. ఇప్పుడు శ్లోకాలు కావచ్చు, శ్లోకాలన్నీ స్టోరీ బేస్డ్, థీమ్ బేస్డ్ ఉన్నాయి. అలా ఒక జెన్‌జీ కిడ్స్‌ని కూడా మనం ఒక సాంగ్ ఉంటుంది. ఒక గోవా సాంగ్ ఉంటుంది. యూత్‌ఫుల్ సాంగ్ ఉంటుంది. ఎందుకు పెట్టాము అంటే ఈ జెన్‌జీ కిడ్స్‌కి అంటే విచ్చలవిడితనం ఎక్కువైపోయినప్పుడు, డబ్బులు ఎక్కువైపోయినప్పుడు, వాళ్ళకి కావాల్సినయన్ని దొరుకుతున్నప్పుడు, ఈ ప్రపంచం అంటే భయము, భక్తి అనేది ఏమీ లేకుండా అసలు మనల్ని ఎవడురా ఆపేదన్నట్టు ఆహ్, ఈ ఈ తరహాలో ఒక యాటిట్యూడ్ ఆహ్, ఆహ్, ఉండి ఇదే నేను చేసేదే రైటు. నేను ఉంటున్న ఆహ్, జీవితమే నేను అనుభవిస్తున్న జీవితమే జీవితం. మిగతావన్నీ ట్రాష్ అనుకున్న ఒక భ్రమలో ఉంటే మేము అంటే ఎన్ని వ్యసనాలకు దారి తీస్తాడు అనే ప్రాసెస్‌లో అది కూడా ఈ సాంగ్ కూడా సిట్యుయేషనల్ అండి. 3 బిట్స్‌కొస్తుంది. అంటే అతను ఒక దొంగగా మారిపోతాడు. అసలు ఫ్రెండ్స్‌ని మోసం చేయడానికి వెనకాడడు. నెక్స్ట్ ప్రజలని ఇబ్బంది పెట్టడానికి వెనకాడడు. పోలీసుల మీద తిరగబడడానికి వెనకాడడు. అంటే ఒక సంఘ విద్రోహిగా తయారైపోయి, డ్రగ్స్‌కి అలవాటు పడిపోయి, అమ్మాయిలకి అలవాటు పడిపోయి, జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నాడు అనేది ఈ సినిమాలో చూపించామండి. సో, ఆ మ్యూజిక్ ఆ ఎలివేషన్, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ఆ సాంగ్‌లో ఆ రిథమ్ గాని అది అసలు మీరు థియేటర్‌లో చూస్తే అసలు అంటే మీరు పక్కకు కూడా తిప్పలేరండి. మెడ కూడా పక్కకు తిప్పలేరు. అసలు అంత శ్రావ్యంగా, హృద్యంగా అంటే మనసుకి ఇంపుగా ఉంటుందండి మ్యూజిక్ మాత్రం. ఎక్కడెక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దాన్ని హైలో తీసుకెళ్లాలో, ఎక్కడెక్కడ దాన్ని ట్యూన్ అంటే నీట్‌గా, సాఫ్ట్‌గా ల్యాండ్ చేయాలో ఆ ఎమోషన్స్‌ని తగ్గట్టు మ్యూజిక్ ఉంటుందండి. అనూప్ గారు ఈ సినిమానైతే చాలా ప్రాణం పెట్టి చేశాడని చెప్పాలండి. అవునండి. చాలా వెరీ నైస్. మ్యూజిక్ అసెట్ అండి. ఆ ట్రైలర్ చూస్తుంటేనే అసలు చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ప్రతి ఉంటుంది. సాంగ్ మ్యూజిక్‌తో పాటు ఇంకొకటి చాలా అవునండి. క్రియేట్ చేసింది స్టార్ కాస్ట్. సాయి కుమార్ గారు, సుబలేఖ్ సుధాకర్ గారు, అనసూయ గారు,
హర్ష, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఇట్లాంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ అంటే ఎప్పుడైనా మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు అది ఎలివేట్ అవుతుంది. మనం చెప్పాలనుకుంటున్న మెసేజ్ కూడా. అది తెలుస్తుంది. వాళ్ళతో పాటు న్యూ కమర్స్ కూడా ఉన్నారు. సో, వీళ్ళందరితో కలిసి వర్క్ చేయడం ఎట్లా అనిపిచ్చింది మీకు? అంటే ఈ స్టోరీ రాసుకున్నప్పుడే మేము ఒకటి డిసైడ్ చేసుకున్నామండి. అంటే మన స్టోరీయే హీరో అవ్వాలి. పర్ఫార్మర్స్‌ని మనం తీసుకోవాలి. హ్మ్. ఓకే. పైసా వసూలు పర్ఫార్మెన్స్ ఈ క్యారెక్టర్‌కి తగ్గట్టు పర్ఫెక్ట్‌గా ఎవరు సూట్ అవుతారు? ఏ ఈ అని అనుకోని ఒక్కొక్కరిని సాయి కుమార్ గారిని అప్రోచ్ అయ్యి తన స్టోరీ చెప్పినప్పుడు, తన క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్సైట్ అయ్యారు. అలానే అనసూయ భరద్వాజ్ గారు, లేకపోతే సుబలయ సుధాకర్ గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, వైవా హర్ష గారు, అంటే సుమన్ గారు, ఆమన్ గారు. మీకు సుమన్, ఆమన్ గారు కనిపియరు కానీ సినిమాలో ఉన్నారు. ఓహ్! సుమన్ ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు. సో, ఇక్కడ మిక్స్ అండి. పెర్ఫార్మన్స్ ఇప్పుడు మన 'డల్లాస్' నుంచి మన ఎన్ఆర్ఐ ఒక డెబ్యూ దీనిలో చేశాడండి. క్యారెక్టర్ చేశాడు. యూత్‌ఫుల్ క్యారెక్టర్ చేశాడు. చాలా బాగా చేశాడు. మీకసలు కొత్తవాడు అని కూడా మీరు అనుకోలేరు. అంత పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సో, ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ అండి. ఒకవైపు స్టెల్లర్ పెర్ఫార్మన్సెస్ ఉన్నాయి. సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. ఇంకొక వైపు కాంబినేషన్‌లో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కూడా మనకుండాలి కాబట్టి, దీన్ని ఒక ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలి. మనం ఒక ప్రవచనం చెప్పినట్టు చెప్పకూడదు. అని జెప్పేసి మనకొక కామెడీ ట్రాక్ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు, చమక్ చంద్ర వీళ్ళందరూ దీన్ని చాలా నీట్‌గా ఓహ్! అంటే మీకెక్కడ బోర్ కొట్టదండి. సినిమా మొత్తం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఎన్నో సినిమాలు మీరు చూసుంటారు. మీకు కొన్ని సందర్భాలు గూడా ఉండుంటాయి. ఏంట్రా నాయనా ఇంత బండల సినిమాకొచ్చా నేను. నాకు డబ్బులు వేస్టు, టైం వేస్టు, మనీ వేస్టు. అసలు నేను 2 అవర్స్, 3 అవర్స్ ఎందుకు వేస్ట్ చేశానా అని బాధపడిన సందర్భాలు గూడా మనకు ఇష్టమైన హీరోలు అయ్యుండొచ్చు, ఇష్టమైన డైరెక్టర్‌లు అయ్యుండొచ్చు. చానా ఇబ్బంది పడి తిట్టుకుంటూ పోయిన సందర్భాలు చాలా ఉండుంటాయి. కానీ నేను ఈ సినిమాలో మీరు సినిమా పరంగా గావచ్చు, స్టోరీ పరంగా గావచ్చు, పెర్ఫార్మన్స్ పరంగా గావచ్చు, సంగీతం పరంగా గావచ్చు, ఎమోషన్స్ పరంగా గావచ్చు, మీరు ఎక్కడ మీకు బోర్ కొట్టదు. ఎక్కడ అసంతృప్తి ఉండదు. మీకు సినిమా నడుస్తున్న కొద్దీ మధ్య మధ్యలో నవ్వుతూ ఉంటారు. ప్లస్ మీకు కాన్సెప్ట్ అర్థమవుతా ఉంటుంది. ఆ క్యూరియాసిటీ ఉంటుంది. తర్వాత మీకు ఎక్కడ గూస్ బంప్స్ వస్తాయంటే అసలు మన మధ్యలో ఒక దేవుడు మనిషిలాగా మన మధ్యలో ఉండి చివరికొచ్చేసరికి ఆయనే దేవుడని తెలిస్తే ఆయన విశ్వరూపం చూసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే శ్లోకము ఇప్పుడు 'ఆరి' అంటే మై నేమ్ ఈస్ నోబడీ అని చెప్పాను. ఆ నోబడీ అనేది ఎవరు అనేది మీకు తెలిసినప్పుడు మై నేమ్ ఈస్ హరి, మై నేమ్ ఈస్ కేశవ, మై నేమ్ ఈస్ మాధవ అని ఆయన విశ్వరూపం మనకు కనిపిస్తున్నప్పుడు థియేటర్‌లో అసలు ఒళ్ళంతా పులకరించిపోతదండి. ఒక గూస్ బంప్స్ వస్తాయి మీకు. ఆ సినిమా చూస్తున్నప్పుడు, ఆ సీన్ చూస్తున్నప్పుడు. నేను అందుకే అండి అంటే సినిమా పరంగా, మేకింగ్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఒక మంచి సినిమా తీసినాననే సంతృప్తి ఉంది. కానీ ఇది ప్రజలకి రీచ్ కాలేదు. ప్రజలు మేము ఈ సినిమా వచ్చినట్టు కూడా తెలియకుండా ఉంది. దానికోసం నేను ఈ విశ్వ ప్రయత్నం చేస్తున్నానండి. జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది ఒక మంచి సినిమా. మన ఎన్ఆర్ఐ మీ ఎన్ఆర్ఐ మీ తోటివాడు ఒక సినిమా ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఒక సినిమా తీశాడు. మేము తీయమన్నామా? నిన్నెవరు తీయమన్నారు? అని అలా అనుకుంటే నేనేం చేయలేను. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఇప్పుడు ఒక అభిలాష ఉంటుంది. ఏదో చేయాలని ఉంటుంది. ఒక విష్ లిస్ట్ ఉంటుంది. ఆ విష్ లిస్ట్‌లో ఒక బకెట్ లిస్ట్‌లో నాకిదో ఒకటి. సో, నేను దీన్ని ఒక మంచి సినిమా తీశానన్న సంతృప్తి ఉంది. ఇప్పుడు మీరు గూడా దీన్ని అలానే ఫీల్ గుడ్ మూవీ లాగా ఫీల్ అవుతారు. బయటకొచ్చేటప్పటికి మీకు కళ్ళల్లో ఒక ఆనంద బాష్పాలుంటాయి. అంతవరకైతే నేను చెప్పగలను. వెరీ నైస్ అండి. చాలా బా చెప్పారు ఆర్‌వి గారు. అసలు అంటే ఈ సినిమా ఎందుకు చూడాలి అని మీరు 100 కారణాలు చెప్పేసారు. యాక్చువల్లీ మీ అన్ని క్వెషన్స్‌లో చూస్తే ప్రతి క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు దానికి అండర్‌లయింగ్‌గా ఒక మెసేజ్ వెళ్తూనే ఉంది ప్రతి క్వెషన్‌లో గూడా దట్ దిస్ మూవీ హాస్ సో మెనీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్. మనలో ఉండే ఎనిమిటీ, మనలో ఉండే ఫ్రెండ్‌షిప్, మన లోపలే ఉండే క్వాలిటీస్‌ని ఒక మూవీలో ఒక దాన్ని మేనిఫెస్ట్ చేసి మీరు చూపిస్తే ఎలా ఉంటుంది అనేటట్టుగా ఒక సినిమా తీశాను అని చాలా బా చెప్పారు ఆర్‌వి గారు. సో, ఫైనల్లీ మీరు ఈ సినిమా ప్రీమియర్ గురించి అండ్ వాట్ వాట్
కెన్ ది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ అనేది ఒక 1 word లో చెప్పాలి అంటే వాట్ డూ యూ వాంట్ టు సే? నో, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పుడు డల్లాస్ లో ప్రీమియర్ ఈ రోజు నడుస్తుంది. నవంబర్ 13th 6:30కి 7 PM కి షో ఉంది. అట్లానే షికాగోలో ఉంది, బోస్టన్ లో ఉంది, న్యూజెర్సీలో ఉంది, అట్లాంటాలో ఉంది. అంటే మేజర్ సిటీస్ లో రెస్పాన్స్ చాలా బాగుంది. ప్లస్ నాకున్న అదృష్టం ఏంటంటే ఈ సోషల్ కమ్యూనిటీ సర్వీస్ లో నేను చాలా యాక్టివ్ ఉంటాను కాబట్టి చాలా తెలుగు ఆర్గనైజేషన్స్ తో నేను అసోసియేట్ అయి ఉన్నాను. చాలా మంది శ్రేయోభిలాషులు ఉన్నారు, వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫ్యామిలీస్ తో వెళ్ళి చూస్తామని చెప్పారు. సో డబ్బులు వస్తాయా రావా అనేది నేను పట్టించుకోవట్లేదండి. ఇది నేను ఒక మంచి సినిమాని జనాలకు చూపించాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను మళ్ళీ ఇండియాలో ఇది రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్నా కానీ నేను ధైర్యం అని కాదు, నా నమ్మకం అంటే నా సినిమా జనాలు చూడాలి అనే ఒక తపంతో నేను మళ్ళీ యుఎస్ లో ప్రీమియర్స్ పెట్టి నవంబర్ 14th నుంచి అన్ని మేజర్ సిటీస్ లో రిలీజ్ చేసి ఈ సినిమాని ఆదరించాలని నేను కోరుకుంటున్నా. అంటే మీకు సినిమా చూస్తే అన్ని భావాలండి, అన్ని భావాలు దీనిలో ఉంటాయి. అంటే ఒక మనుషులము మనము పాపపుణ్యాల మధ్యలో మనము ఏది పాపం ఏది పుణ్యం అని తెలియకుండానే మనకు అనుకూలంగా ఉన్నంత కాలం అది పుణ్యం అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. మంచి చెడు అనే ఒక విచక్షణ మన కష్టాలు వచ్చినప్పుడే మనకు మంచి చెడు అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము. అలానే ఇది ఆశ అత్యాశ మధ్యలో కూడా మనిషికి ఆశ ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, ఆశ లేనప్పుడు ఎలా ఉంటారు, త్యాగం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇవన్నీ అంటే సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఈ కలగలుపుకొని చేసిన సినిమా అండి. ఊరికే ఆలోచన లేకుండా లేకపోతే ఏదో తీయాలి అంటే తీయలేదండి. ఒక అభ్యుదయ భావాలు పెట్టుకొని సామాజిక స్పృహతోటి ఈ మనిషికి ఉన్న అంతర్గత శత్రువులను జయించకపోతే ఎలా పతనం అవుతాడని చెప్తూ ఈ పతనం కాకుండా ఉండడానికి దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. మనం ఎప్పుడైనా దేవుడిని తలుచుకుంటే కష్టాలలో ఉన్నప్పుడే కాదు, మనం సంతోషంగా సౌఖ్యంగా సుఖంగా ఉన్నప్పుడు కూడా మనము భక్తి భావన అనేది ఉండాలి అనే చెప్పడానికి ఈ శ్రీకృష్ణ తత్వాన్ని కూడా దీనిలో యాడ్ చేశాను. సో మీకు ఒక యాంథాలజీ ఉంటుంది, నెక్స్ట్ ఒక స్పిరిచువల్ టచ్ ఉంటుంది, ఒక మైథాలజీ టచ్ ఉంటుంది. అలానే ఒక సూపర్ థ్రిల్లర్ లాగా ఫీల్ అవుతారు మీరు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఈ క్యారెక్టర్లన్నీ వస్తున్నప్పుడు ఏంటి 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 నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే ఒక క్యూరియాసిటీ, ఆ థ్రిల్లర్ కూడా ఉంటుందండి. సో సినిమాని ఒక అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి అందరికి నచ్చేలా 6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఈవెన్ 100 ఏళ్ల వరకు కూడా నచ్చేలా అన్ని గ్రంథాల సారాన్ని ఒక మోడర్న్ వేలో మేము చెప్పడానికి ట్రై చేసినామండి. సూపర్ అండి. ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మీరు అన్నది చాలా కరెక్ట్. మన దాకా వచ్చేదాకా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం జరుగుతున్నా, చెడు జరుగుతున్నా కూడా. మనకి జరిగితే చెడు, పక్క వాళ్ళకి జరిగితే మనది కాదు కదా, మనకి కాదు కదా, పర్వాలేదులే ఈ మెంటాలిటీ తోటే ఉంటున్నారు. బట్ దానివల్ల అది స్లోగా బిల్డప్ అవుతోంది. దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ మనకే అర్థం కాకుండా చాప కింద నీరులాగా వెళ్ళిపోతున్నాయి వీటి వల్ల వచ్చే బ్యాడ్ ఇంపాక్ట్స్ అన్ని. మీలాంటి వాళ్ళు ఇలాంటి వాటిని దృష్టిలోకి తీసుకుని అభిరుచితోటి ఒక మంచి సినిమా రూపంలో చెప్పడం అన్నది యాజ్ యూ సెడ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న కాలంలో ఎవరు ఏ మాధ్యమంలో వింటారు అన్న దాన్ని బట్టి మనం ఆ మాధ్యమంలోనే వెళ్ళి మరీ మంచి చెప్పాల్సి వస్తుంది. పుస్తకాలు ఉన్నాయి చదువుకోండి అంటే చదవట్లేదు కాబట్టి సినిమా రూపంలో, రీల్స్ రూపంలో, ఏ రూపంలో చేతనైతే ఆ రూపంలో చెప్పాల్సి వస్తుంది మనం. సో మీరు ఇది తీసుకున్నారు, ఈ బాధ్యత తీసుకున్నారని అంటాను నేనైతే. ఈ బాధ్యత మీ భుజస్కంధాల మీద వేసుకున్నారు. మీరు విష్ చేసినట్టు, మీరు కోరుకున్నట్టు చాలా మందికి మీరు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్, మీరు చెప్పాలనుకుంటున్న ఈ మంచి మెసేజ్ చేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేమిద్దరం కూడా, నేను కాదు. థ్యాంక్ యూ అండి. అంటే మనం ఎన్ఆర్ఐ సమాజంలో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూసినప్పుడు చాలా అంటే చలించిపోయినానండి. అంటే నేను ఒక ఇన్సిడెంట్ చూసానండి. ఒక కొడుకు తల్లి డబ్బులు ఇవ్వలేదనో, తల్లితో ఘర్షణ పడు ఆమెని పాలిథిన్ పేపర్ తోటి ముసిగేసి చంపేసి ఎవరు చెప్పకుండా, ఇది యుఎస్ లో జరిగింది. ఇట్లాంటివి చూసినప్పుడు, అది ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్లోనే చూసినప్పుడు, రెండోది ఇప్పుడు గ్రీడీనెస్ పెరిగిపోయి డబ్బుల అంటే ఆస్తి అంతా తనకు దక్కాలనో, లేకపోతే పార్ట్నర్స్ కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులను కావచ్చు మోసం చేసి ఉన్న సంఘటనలు కూడా మనం చూసాం ఇక్కడ.
సో ఇవన్నీ అంటే మీరు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందండి. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక చోట ఈ విధంగా ప్రవర్తించి ఉండొచ్చు. ఆ ప్రవర్తన తప్పు అని అనిపించేలా ఉంటే కరెక్ట్ చేసుకునే మార్గం కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది మీకు. అలానే ఇప్పుడు చాలా మందిని ఎలా అంటే దీంట్లో ఇంకొక కోణం చాలా బాగా చెప్పామండి. అంటే ఒక బాధ్యత లేని కొడుకు కావచ్చు, లేకపోతే ఇంట్లో సభ్యుడు కావచ్చు ఉన్నప్పుడు ఆడపిల్లలు బయటికెళ్ళి కుటుంబాన్ని ఆదుకోవాలి, సహకరించాలి అనుకున్నప్పుడు ప్రతి అమ్మాయి వెనక ఒక బాధ్యత ఉంటుంది అనేది తెలియక మనము వాళ్ళని ఎట్లా అంటే ఇర్రెస్పాన్సిబుల్ గా మనము వాళ్ళని బిహేవ్ చేసి వాళ్ళని మిస్బిహేవ్ చేయటము, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా వాళ్ళతో వాళ్ళని ఒక ఆట వస్తువులాగా చూడటము, లేకపోతే చిన్న చూపు చూడటము చేసినప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు అది మన ఇంట్లో అమ్మాయో లేకపోతే మన అమ్మనో మన చెల్లిలో అయినప్పుడు మనం పడే బాధ బయట మనం చేస్తున్నప్పుడు రాని దృక్పథము మన కుటుంబ సభ్యులకు ఎదురైనప్పుడు మన ఆలోచనలు మారిపోతాయి చూసారా. సో ఆ మార్పు ఈ సినిమాలో ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కళ్ళ కట్టినట్టు చూపించామండి. సో అంటే ప్రతి ఒక్కరికి అండి ప్రతి ఎమోషన్, ప్రతి సినారియో అంటే ప్రతి కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు ఉన్న ప్రతి సినారియోస్ మేము టచ్ చేసాం ఈ సినిమాలో. అందరికీ అందుకే కుటుంబ పరంగా వెళ్ళి చూస్తే మీకు అన్ని భావాలు, అన్ని సన్నివేశాలు, అన్ని అనుబంధాలు మళ్ళీ ఒకసారి మీకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీ మదర్తో మీరు మాట్లాడటము, మీ బ్రదర్తో మీరు మాట్లాడటము, లేకపోతే మీ ఫ్రెండ్స్తో మీరు కనెక్ట్ అవటము, లేకపోతే ఇబ్బందులు ఉన్న పేరెంట్స్ పిల్లలు మళ్ళీ అంటే ఓపెన్ గా మాట్లాడుకోవడం, ఇవన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాను. ఈ సినిమాకి అంత బలం ఉంది. సో మీరు మా కోసం ఈ సినిమా కోసం వచ్చి ఈ ఇంటర్వ్యూ చేసి జనాల్లోకి తీసుకెళ్తున్నందుకు కాఫీ కబుర్లకి ధన్యవాదాలండి. ధన్యవాదాలు ఆర్వి రెడ్డి గారు. సో విన్నారు కదా కాఫీ కబుర్లు వ్యూవర్స్ అండ్ మా యూఎస్ ఫ్రెండ్స్ అందరికీ కూడా దిస్ ఇస్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్. ఆర్వి రెడ్డి గారు చెప్పినట్టు దిస్ మూవీ హ్యాస్ అ లాట్ ఆఫ్ మీనింగ్, లాట్ ఆఫ్ కంటెంట్ అండ్ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ behind it. So I would request each one of you to please go to the theaters and watch this movie and support a good cause. అండ్ ఇలాంటివి మనము ప్రమోట్ చేసినప్పుడు, ఇలాంటివి మనం సపోర్ట్ చేసినప్పుడు, ఇలాంటి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఇంకా మంచి మంచి మూవీస్ తీసే అవకాశం ఉంటుంది. మనకి మూవీస్ ద్వారా నేర్చుకునే అవకాశం కూడా చాలా ఉంటుంది. సో దిస్ ఇస్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ అవర్ వ్యూవర్స్ టు ప్లీజ్ గో వాచ్ Ari మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్వి గారు. Yes. Thank you so much. Thank you for being